మరి అటువంటి స్త్రీమూర్తి ఈ యొక్క ప్రకృతిలో నిండి ఉన్నది. ఆ స్త్రీమూర్తి ఒక అద్భుతమైనటువంటి శక్తి. ఆ యొక్క శక్తి ఎందుకని చెప్పవలసి వచ్చిందన్నప్పుడు ప్రతి మానవుడి యొక్క జన్మ గర్భాలయం నుండి ప్రారంభం కాబడుతుంది. అంత్యం పంచభూతాల్లో కలిసిపోతుంది. కాబట్టి తల్లి మొట్టమొదటి గురువు. తదుపరి భౌతిక కాలంలో ప్రవేశించిన తర్వాత తండ్రి యొక్క పాత్ర నిర్వహింపబడుతుంది. ఆ తండ్రి తరువాత మనకు విద్యాబుద్ధులు నేర్పేటువంటి విద్యా గురువు. ఆ విద్యా గురువు తర్వాత మనకి ఆధ్యాత్మిక గురువు. మన జీవితానికి దశ, దిశ నిర్దేశించేటువంటి దిక్సూచి ఆధ్యాత్మిక గురువు. కాబట్టి మన జీవితంలో ఈ నలుగురు అత్యంత ప్రధానమైనటువంటి అంశాలు తల్లి, తండ్రి, విద్యా గురువు, ఆధ్యాత్మిక గురువు. ఈ నలుగురు చెంతన మన జీవితం సాగినట్లయితే మన జీవిత సాగరంలో మన జీవిత నౌక పరమార్థం అనేటువంటి ఒడ్డుకు చేరుకునేటువంటి అవకాశం కలుగుతుంది. అటువంటి జీవిత సత్యం మన భారతీయ సంస్కృతి. ఈ భారతీయ సంస్కృతికి మించిన సంస్కృతి ఎక్కడ, ఏ ప్రపంచంలో, ఏ ప్రదేశంలో ఎక్కడ మనకు దర్శించలేము. అటువంటి భారతీయ సంస్కృతిలో భారతీయుడిగా మనం ఈ భారత భూమిపై పుట్టినందులకు భగవంతుడు మనకు ప్రసాదించినటువంటి ఒక అద్భుతమైనటువంటి జన్మగా భావించి ఈ జన్మను మనం సార్థక్యం చేసుకోవాలి. దానికి కావలసినటువంటిది ఆధ్యాత్మిక భావన మనకు రావాలి. ఆధ్యాత్మిక భావన మనం ఏర్పరచుకోవాలి. ఆధ్యాత్మిక భావనతో మనుగడ సాగించాలి. క్రమశిక్షణతో మనం ఆ యొక్క ఆధ్యాత్మిక భావనతో కూడినటువంటి మనుగడ సాగించగలిగినట్లయితే ఎన్నో విజయాలు మన జీవితంలో సాధించవచ్చు.